మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నాగేశ్వర్ గారు నమస్తే సార్. సార్ నిన్న మనం ఒక అంశం తీసుకొచ్చాం చిరంజీవి గారిది. సార్ ఆ టైంలోనే అసలు నేను ఇంకా రాజకీయాలు పూర్తిగా దూరంగా ఉంటాను, సినిమాయే నా జీవితం అని. ఒక పక్క మోదీ గారికి చిరంజీవి గారు చాలా దగ్గరైపోయారు, ఏదో జరగబోతుంది, ఈయన జై జనసేన అన్నారు. ఇవన్నీ వచ్చినప్పుడు ఒక్కసారిగా ఈయన తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా చూడాలి ఒకసారి బయట విందాం సార్ ప్లీజ్. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి గురించి అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. సరే సార్, ఇది అంటే ఆయనే చెప్పాడు చిరంజీవి మాటల్లోనే ఉంది, అనేక మంది డౌట్స్ వస్తున్నాయి. అవును, పెద్దవాళ్ళకి దగ్గర అవుతున్నాను కూడా అన్నాడు. అంటే మోడీ సరసన కనబడుతున్నాడు అని. అంటే చాలా క్లియర్గా స్పెక్యులేషన్ను గుర్తించాడు చిరంజీవి, అంగీకరించారు కూడా. అంటే తన పొలిటికల్ రీఎంట్రీ పైన స్పెక్యులేషన్ ఇది. దానికి కారణం ఏంటంటే నేరుగా ఒక రాజకీయ పార్టీకి జై కొట్టాక ఇక అది స్పెక్యులేషన్ ఏముంది. జై జై జనసేన అన్న తర్వాత ఇప్పుడు జై తెలంగాణనో, జై ఆంధ్రప్రదేశో, జై భారత్ అంటూనో తప్పలేదు. నువ్వు స్పెసిఫిక్గా జై జనసేన అన్నాక జై తెలుగుదేశం అనలే, జై వైసీపీ అనలే, జై బీజేపీ అనలే, జై కాంగ్రెస్ అనలే కదా. అందులో జై జనసేన అన్న తర్వాత ఇక పొలిటికల్ రీఎంట్రీ పైన స్పెక్యులేషన్ కాదు, అది అంచనా అయిపోతుంది. సో ఆ ఊహాగానం ఎక్కడుంది, అందువల్ల బహుశా ఆ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది అనుకుంటాను. అంటే ఇప్పుడు ఆయన అన్న దాంట్లో ఏంటి మరి పెద్దవాళ్ళకి ఎందుకు దగ్గర అవుతున్నారు, పెద్దవాళ్ళంటే ఎవరు, మోడీ, ఇంకెవరు ఆడ. సో ఎందుకు దగ్గర అవుతున్నారంటే మరో రకంగా తన కార్యక్రమాలు చేయడానికి అని అన్నారు. అది ఏంటి మరో రకంగా కార్యక్రమం? బహుశా ఏమైనా ప్రెసిడెంట్ పార్లమెంట్కి నామినేట్ చేస్తారా? ఎందుకంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తే పాలిటిక్స్ కాకుండా పాలిటిక్స్ లాగా. ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ తరఫున నామినేట్ అయిన వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఒకరు వారు అలాగే తమ ఫీల్డ్కే పరిమితమై ఉంటారు. సచిన్ టెండూల్కర్ ఐ డోంట్ థింక్ ఆయన ఏ రాజకీయ పార్టీతో అనుబంధంగా లేరు. రెండవ రకం వాళ్ళు ఉంటారు, వాళ్ళు బీజేపీ సభ్యులుగా ఉంటారు, బీజేపీకి అనుబంధంగా ఉంటారు, కానీ బీజేపీకి యాక్టివ్గా ఏమీ పనిచేయరు. సో బీజేపీతో జనరల్గా ఓటింగ్ సందర్భంలోనూ ఆ సమయంలో అంటే నామినేటెడ్కి ఓటింగ్ ఉంటుందో లేదో తెలియదు, గుర్తులేదు. కానీ వాళ్ళు బీజేపీకి అనుబంధంగా ఉంటారు, కానీ బీజేపీతో యాక్టివ్గా అసోసియేట్ అయి ఉండరు. అంటే బీజేపీకి రాజకీయంగా యాక్టివ్గా ఉండరు, జనరల్గా అనుబంధంగా ఉంటారు. అది రెండో రకం. మూడో రకం ఉంటారు బీజేపీకి సంబంధం లేకుండా బీజేపీతో పూర్తి స్థాయిలో కలిసిపోతారు. అంటే అందువల్ల నామినేటెడ్ ఎంపీలో ఈ 3 రకాలు ఉంటారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో అందువల్ల నామినేట్ చేయడం కూడా బీజేపీ లాస్ట్ టైం మనం చూసుకున్నా నామినేటెడ్ కూడా ఏ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా, అంటే ఏ రాష్ట్రంలో తాము ఎక్స్పాండ్ కావాలి అనేది. ఇప్పుడు మీకు పిటి ఉషాను కేరళ నుంచి తీసుకొచ్చారు చూడండి. సో ఆ రకంగా మీకు సంగీత దర్శకులు తమిళనాడు నుంచి, అలా రాజకీయంగా కూడా సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా ఇచ్చారు. లాస్ట్ టైం కూడా మీకు ఇళయరాజాకి ఇచ్చారు, ఇక్కడ విజేంద్ర ప్రసాద్కి ఇచ్చారు. అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ పైన తమ ఫోకస్ అని ఇండైరెక్ట్గా ఇచ్చారు. అందువల్ల ఒక పాసిబిలిటీ ఉంది, రజనీకాంత్ పేరు వచ్చింది ఆ మధ్య, రాజ్యసభ నామినేట్ చేస్తారని చిరంజీవి పేరు వచ్చింది. ఎందుకంటే ఇలాంటి విశేష జనాదరణ, విశేషమైన ప్రజల్లో అభిమానులు ఉన్న వారిని గౌరవించడం ద్వారా
రాజకీయంగా కూడా చూడండి వారి అభిమానులు రజనీకాంత్ను నామినేట్ చేశారనుకోండి, చిరంజీవిని రాజ్యసభ నామినేట్ చేశారనుకోండి, వారి అభిమానుల్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ వెళ్తుంది కదా. సో మేము అమ్మానిచ్చే వ్యక్తి గౌరవం ఇచ్చామని. సో అందువల్ల ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా, ఇవన్నీ క్వశ్చన్స్. అయితే ఒకటి మాత్రం తాను నేరుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడు అని చిరంజీవి స్పష్టం చేశారు. యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడు కానీ పొలిటికల్గా యాక్టివ్గా ఉంటారు. సో యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడం అంటే ఆయనే నాయకత్వం తీసుకుంటే కాకుండా పొలిటికల్గా యాక్టివ్ అంటే ఇలా రాజకీయంగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉండొచ్చు. ఇప్పుడు అది ఓపెన్గా చెప్పాడు కదా, నా లక్ష్యాలని ఆశయాల్ని పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడు అని. అంటే జనసేనతో సంబంధం ఉన్న బీజేపీకి ఆ కూటమికి కాస్త అండగా ఉంటారా, ఇవన్నీ ఫ్యూచర్ పాలిటిక్స్లో తెలుస్తుంది మనకు. బట్ ఓవరాల్గా సినిమా రంగానికి పరిమితమవుతూ తన అండదండల్ని ఏదో రూపంలో పవన్ కళ్యాణ్ మిషన్ చిరంజీవిని ఇంప్లిమెంట్ చేసడానికి మిషన్ పవన్ కళ్యాణ్ సో అమలవుతూ ఉంటుంది అని అనుకోవాలి. సో అందువల్ల రాజకీయ ఇప్పుడు జనసేనకు గౌరవాధ్యక్షుడు అయ్యో లేదా భారతీయ ఇంకో చర్చ కూడా వచ్చింది, బీజేపీలో చేరుతాడు చిరంజీవి బీజేపీలో చేరి పవన్ కళ్యాణ్ జనసేనలో ఉండి రెండు మిత్రపక్షాలుగా ఉండడం అనేది ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. ఇక ఇంకో స్పెక్యులేషన్ అది జనసేనని తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతారు, అన్నదమ్ములు ఇద్దరు బీజేపీలో చేరుతారని. సో ఇవన్నీ స్టిల్ స్పెక్యులేషన్. ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు చిరంజీవి ఇచ్చిన క్లారిఫికేషన్తో ఆయన నేరుగా ఒక రాజకీయ పార్టీ పొజిషన్ తీసుకొని ఆ రాజకీయ పార్టీ ప్రధాన బాధ్యతలను ఎత్తుకెత్తుకొని దాన్ని నిర్మించి నడిపించే పని చేయడు. బయట ఉంటూనే రాజకీయాలకు క్రియాశీలక రాజకీయాల్లో ఉండకుండానే రాజకీయంగా తనకు కావలసిన వారికి అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సరే, పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉండే అవకాశం. గౌరవాధ్యక్షుడు అన్నదాన్ని రాజకీయాలతో సంబంధం ఉండదు కదా సార్? అది డిపెండ్స్ అని, ఎందుకుండదు, రాజకీయ పార్టీ గౌరవాధ్యక్షుడు రాజకీయాలే కదా. రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారు, అంత యాక్టివ్గా ఉండేవారు ఏదన్నా గౌరవం కాదు అది. బట్ ఏదన్నా రాజకీయ పార్టీకి గౌరవాధ్యక్షుడిగా ఉండడం కూడా రాజకీయమే. సో అందువల్ల బహుశా ఆ పొజిషన్ మరి తీసుకుంటాడా గౌరవాధ్యక్షుడిగా ఇప్పుడు ఇది వైసీపీకి విజయమ్మ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నట్లు, సో గౌరవాధ్యక్షుడిగా జనసేనకు ఉంటాడా, ఇవన్నీ స్పెక్యులేషన్. బట్ చిరంజీవి మాటలను బట్టి చూస్తుంటే ఫార్మల్గా అసోసియేట్ అయి ఉండకపోవచ్చు, ఇన్ఫార్మల్గా తన ఆశయాన్ని పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తారంటే పవన్ కళ్యాణ్కి అండగా ఉన్నట్టే కదా. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలకు తన మద్దతు ఉంటుంది, తన అండదండలు ఉంటుంది, కానీ తాను మాత్రం నేరుగా రాజకీయాల్లో ఉండను అని చెప్పడమే కదా. సార్, కొంతమంది ఇది చెప్పినట్లుగా సౌత్ ఫేసెస్కి ఎక్కువగా ఫోకస్ పెట్టారు బీజేపీ, అందులో భాగంగానే కొంతమందికి ఎంపీలు కూడా ఇచ్చారంటున్నారు. సో పవన్ కళ్యాణ్ అంశం కూడా ఇలాగే అనుకోవచ్చు కదా సార్, సౌత్ ఫేస్గా పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా 4 రోజుల పాటు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర అంటూ కూడా ఆయన పర్యటన చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అంటే సౌత్ ఫేస్గా నేను బీజేపీ నాయకుడు కాదు కదా, ఏదన్నా ఆయన జనసేన నాయకుడు. బీజేపీ సౌత్ ఫేస్గా కావాలంటే తమ పార్టీ నాయకుని కొరకు చూస్తుంది తప్ప మిత్రపక్ష నాయకుడు ఎప్పుడు కూడా బీజేపీకి సౌత్ ఫేస్ కాడు. ఎన్డీఏకి సౌత్ ఫేస్ అవుతారు, కానీ బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎన్డీఏను పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయాలి, బలోపేతం చేయాలనేది ఉండదు బీజేపీకి. బీజేపీ సొంతగా పెరగాలి, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ అలైస్ పెరగాలి అని చూస్తుంది. మీరు గమనించండి, వాజ్పేయి హయాంలో ఉన్న ఎన్డీఏ మీకు 2014లో ఉన్న ఎన్డీఏతో పోలిస్తే ఇప్పుడు ఎన్డీఏ ఇంకా బలహీనం. టెక్నికల్గా బీజేపీకి సొంతగా మెజారిటీ ఉన్న సమయంలో ఉన్నంత బలంగా కూడా ఎన్డీఏ లేదు. మీకు బీజేపీకి 63 సీట్లు తగ్గి 240 వచ్చి సొంతగా అధికారం లేని పరిస్థితుల్లో కూడా స్టిల్ ఎన్డీఏ ఈజ్ వీక్. గమనిస్తే నార్మల్గా అయితే ఎన్డీఏ స్ట్రాంగ్ కావాలి ఇప్పుడు, ఎందుకంటే 2014లో బీజేపీకే 282 సీట్స్ ఉన్నాయి, సొంతగా మెజారిటీ ఉంది. 2019లో అది పెరిగింది, 303 సీట్స్ అయింది. 2014, 2019లో వాస్తవంగా బీజేపీకి మిత్రపక్షాల అవసరం లేదు. అలాంటి సమయంలో ఎన్డీఏ చాలా వీక్ ఉండాలి. ఎన్డీఏ వీకే ఉంది కంపారిటివ్లీ వాజ్పేయి టైంతో పోలిస్తే. ఇంకా వాజ్పేయి టైంలో బీజేపీకి 180 చేంజ్ ఉండే సీట్స్, అందువల్ల బీజేపీకి మిత్రపక్షాల అనివార్య అవసరం ఉంది. కానీ 2024లో వాస్తవంగా బీజేపీ ఎన్డీఏ బలపడాలి, వాజ్పేయి లాగా కావాలి, ఎందుకంటే బీజేపీ సొంతగా మెజార్టీ లేదు కనుక. కానీ ప్రాంతీయ పార్టీలు బలహీనపడ్డాయి. మీకు కాలక్రమేణా చూస్తే
మీకు ఏడీఎంకే బలహీనపడింది, మీరు శిరోమణి అకాలీదళ్ బలహీనపడింది, శివసేన బలహీనపడింది, జేడీయూ బలహీనపడింది, జేడీఎస్ బలహీనపడింది. మీరు ప్రాంతీయ పార్టీలు బలహీనపడడం వల్ల బీజేపీకి సొంతగా మెజారిటీ లేని పరిస్థితి, తన సొంతగా అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ లేదు. 2014, 2019 కన్నా కూడా తక్కువ సీట్లున్నా కూడా స్టిల్ బీజేపీ కాలింగ్ షాట్స్. దీనికి కారణం ఏంటి అంటే బీజేపీ బలహీనపడడం కాదు, ప్రాంతీయ పార్టీలు కూడా బలహీనపడ్డాయి. అంటే ఎన్డీఏలో ఉన్న బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలు కూడా బలహీనపడ్డాయి. అందుకే మీరు ఇవాళ జేడీయూ, బీజేపీ ఈ రెండు పార్టీల మద్దతు సూచించుకుంటే మోడీ ప్రభుత్వం పడిపోవాలి. కానీ ఆ రకమైన ప్రెషర్స్ ఉన్నాయా మీకు? ఆ రకమైన పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉన్నాయా? ఇలాంటి టైంలో సాధారణంగా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు వెనకాల, నితీష్ కుమార్ వెనకాల పడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు మద్దతు లేకపోతే నేను ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. కానీ ఇప్పుడు రివర్స్ జరుగుతుంది కదా. పొద్దున్న లేస్తే మీకు మోడీని పొగిడే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా. సో చంద్రబాబు నాయుడు పొగిడే కార్యక్రమంలో మోడీ ఉండాలి. ఇప్పుడున్న నెంబర్స్ రీత్యా చూస్తే నరేంద్ర మోడీ మాట్లాడితే చంద్రబాబు నాయుడు పొగడాలి. కానీ రివర్స్ జరుగుతుంది చూడండి మీరు. చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా మోడీ పొగుడుతున్నాడు. ఎందుకు అంటే బీజేపీకి సొంతగా మెజారిటీ లేకపోయినా, బీజేపీ బలం సిగ్నిఫికెంట్గా తగ్గినా, ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీల మారల్ పొలిటికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. పొలిటికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది ఏంటంటే ఓవరాల్గా మీకు ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక స్టేచర్ లేకుండా పోయింది మిత్రపక్షాలకు. తర్వాత మోడీకి ఉన్నటువంటి పర్సనాలిటీ స్టేచర్ కూడా చాలా పెరిగిపోయింది. అందువల్ల మోడీని ప్రశ్నించి, మోడీని వ్యతిరేకించేటువంటి ధైర్యం సంఖ్య ఎలా ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. తర్వాత మళ్ళీ మీకు 2024 ఎలక్షన్ల తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఇప్పుడు ఢిల్లీ వరుస పెట్టి బీజేపీ గెలవడం కూడా ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీలను బీజేపీ పట్ల ఒక రకంగా మద్దతుగా ఉండక తప్పనిసరి పరిస్థితి. అంటే బ్లాక్మెయిల్ టాక్టిక్స్ సాధారణంగా కూటమిలో ఉంటాయి. కనీసం ప్రెషర్ టాక్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రెషర్ టాక్టిక్స్ లేవు. అందువల్ల బీజేపీకి నార్మల్గా అయితే ఎన్డీఏ వీక్ కావాల్సింది, ఎన్డీఏలో బీజేపీ పొజిషన్ వీక్ కావాలి. కానీ ఎన్డీఏలో బీజేపీ పొజిషన్ ఏం వీక్ కాలే. లోక్సభలో బీజేపీ పొజిషన్ వీక్ అయినా, లోక్సభలో బీజేపీ పొజిషన్ వీక్ అయినా ఎన్డీఏలో బీజేపీ పొజిషన్ వీక్ కాలే, నార్మల్గా వీక్ కావాలి. అందువల్ల ఈ కాంటెక్స్ట్లో ఎన్డీఏ స్పేస్గా ఎవరిని ప్రొజెక్ట్ చేయరు. మన మధ్య వార్త కూడా వచ్చింది చూడండి, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ చైర్మన్ పదవి అడిగితే మోడీ కాదన్నాడు దేవగౌడ అన్నది కూడా వచ్చింది. తర్వాత దానికి జేపీ నడ్డా వివరణ ఇచ్చాడు, అలాంటిది ఏమీ లేదని అన్నాడు. కానీ అందరికీ తెలుసు దేవగౌడ పట్టుకునే ఎందుకంటాడు లేకపోతే. సో అందువల్ల ఆ సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. అందువల్ల ఇప్పుడు ఎన్డీఏ ఫేస్గా పవన్ కళ్యాణ్ను ప్రొజెక్ట్ చేయరు. ప్రొజెక్ట్ చేస్తే ఒకవేళ జనసేనను బీజేపీలో విలీనం చేసి ఆయన బీజేపీ నాయకుడు అయితే తర్వాత పవన్ కళ్యాణ్కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా తెలుగు వాళ్ళనే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తప్ప పాన్ ఇండియన్ స్టార్ కాదు కదా. పాన్ ఇండియన్ స్టార్ అని ఉన్నా పాన్ ఇండియన్ ఫాలోయింగ్ ఉన్న వేరు, పాన్ ఇండియన్ స్టార్ వేరు. మీకు ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, పాన్ ఇండియన్ స్టార్. మీ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళంతా అప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్. కానీ పాన్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. మీకు వాళ్ళకి అభిమానులు ఉండొచ్చు, అల్లు అర్జున్కి అభిమానులు ఉండొచ్చు, రామ్ చరణ్కి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు ఉండొచ్చు. కానీ మీకు ఇప్పుడు తమిళనాడులో పవన్ కళ్యాణ్కి పొలిటికల్ ఫాలోయింగ్ వస్తుందా? కేరళలో వస్తుంది. అల్లు అర్జున్ కేరళ మలయాళంలో చాలా పాపులర్. అల్లు అర్జున్ వెళ్తే వేల మంది రావచ్చు, కానీ అల్లు అర్జున్ పాలిటిక్స్లో కేరళ పాలిటిక్స్లో చేయగలడా? అందువల్ల పాన్ ఇండియన్ స్టార్ వేరు, పాన్ ఇండియన్ పాపులారిటీ వేరు. పాన్ ఇండియన్ స్టార్ డిఫరెంట్. అమితాబ్ బచ్చన్ కూడా మీకు ఇక్కడ పాపులారిటీ ఉంటుంది, కానీ అది ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్గా ఉండదు. పాన్ ఇండియన్ ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్ వేరు. ఇవన్నీ వేరు వేరు. మీకు రజనీకాంత్ కూడా తెలుగులో ఫ్యాన్స్ ఉంటారు. దట్ డజంట్ మీన్ రజనీకాంత్ పార్టీ పెడితే తెలుగులో నడుస్తుంది కాదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదర్ దెన్ అసలు మరో తెలుగు స్టేట్ తెలంగాణలోనే ప్రభావం చూపకపోతే తమిళనాడు, కేరళలో ఎలా చూపెడతాను? అందువల్ల ఈ సౌత్ ఇండియన్ ఫేస్లు, నార్త్ ఇండియన్ ఫేస్లు ఉండవు. బీజేపీకి ఒకటే ఫేస్ ఉంటుంది, బీజేపీ ఫేసే. బీజేపీ ఆ ఫేస్ ఈ ఫేస్తో పనిచేయదు. బీజేపీ గురించి తెలియక చాలామంది మాట్లాడతారు. బీజేపీ ఒక ఆర్ఎస్ఎస్ ఫేస్తో, హిందుత్వ ఫేస్తో పనిచేస్తుంది. బీజేపీకి పవన్ కళ్యాణ్ ఫేసు, చిరంజీవి ఫేసు, ఇంకో ఫేస్లు పెట్టుకోరు. వాళ్ళు ఒకటే ఫేస్ ఉంటుంది, అది ఆర్ఎస్ఎస్ ఫేస్, అది హిందుత్వ ఫేస్. ఆ ఫేస్లో భాగంగా మిగతా వాళ్ళందరూ పనిచేయాలి తప్ప ఇలా ఒక నాయకుని ప్రొజెక్ట్ చేసి ఆ నాయకుని పైన ఆధారపడే స్వభావం లేదు. ఈవెన్ మోడీ ఇంత ప్రభావం చూపిన సమయంలో కూడా మీకు బీజేపీలో మైనస్ హిందుత్వ, బీజేపీ మైనస్ ఆర్ఎస్ఎస్
ఏముంటుంది? ఏముండదు. ఈవెన్ రేపు నరేంద్ర మోడీని రాజకీయంగా పక్కకు పెట్టినా బీజేపీకి ఏం కాదు. ఇనీషియల్గా కొంత లాస్ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎందుకంటే బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అట్లాంటివి. అద్వానిని పక్క పెట్టారు, ఏమైంది బీజేపీలో? ఇప్పుడు మోడీ వచ్చాక అద్వాని పక్క పెట్టాడు, ఏమైనా జరిగిందా? అందువల్ల ఒక ఐడియాలజీ, ఆర్గనైజేషన్, క్యాడర్ ఉన్న పార్టీ అది. అందువల్ల దానికి ఇంకో ఫేస్తో పనిచేయదు, తన హిందుత్వ ఫేస్తోనే పనిచేస్తుంది. సార్, తరచుగా మీరు చెప్తున్నట్లుగా కేంద్రం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన ఓటు, అలాగే వాళ్ళు ఇచ్చిన ఎంపీ సీట్లు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని పాజిటివ్గా మలుచుకోవాలి. కానీ వీళ్ళు పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి అసహనం, ఒక ఆవేదన ప్రతి మీటింగ్లు. ఇప్పుడు కూడా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తే అధికారులతో ఏదో మీటింగ్ పెట్టారు, అందులో కూడా ఇవే మాటలు. మంత్రులకి క్లాసులు ఇవ్వడం, అధికారులని ఈ రకంగా చేయండి, ఆ రకంగా చేయడం అని ఆలోచించారు. ఎందుకు కేంద్రంతో మనం కొట్లాడి విభజన చట్టంలో ఉన్న అంశాన్ని ఇప్పటికీ నెరవేర్చుకోలేకపోతున్నామని చాలా మందిలో ఉన్న అనుమానం. 14 నుంచి 19 వరకు కూడా మొత్తం నాశనం చేసేసారన్న దాని మీదే రాజకీయాలు తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్. అంటే కేంద్రం నుంచి ఎంత మ్యాక్సిమం రాబట్టుకోవాలి అది చూడండి, రాబట్టుకోవాలని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు కేంద్రంతో పోరాడాలంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? సార్, ఆల్రెడీ 2019కి ముందు ఆ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేశాడు, చేసి ఘోరంగా విఫలమయ్యారు. మళ్ళీ బీజేపీతో కలవడానికి ఒక రకంగా తపస్సు చేయాల్సి వచ్చింది. సో బీజేపీ దగ్గర దూరం పెట్టింది. అసలు ఒక రకంగా బీజేపీ బలవంతం పైన చంద్రబాబు నాయుడుతో కలిసింది. ఆరాటపడలే, ఎక్కడ మొదటి నుంచి ఆరాటపడింది టీడీపీయే. చంద్రబాబు నాయుడు ఆరాటపడ్డాడు తప్ప ఎక్కడ బీజేపీ పట్టించుకోలే. మీకు ఒక్కసారి 2019లో విడిపోయాక డి నాట్ బాదర్ బీజేపీ అసలు పట్టించుకోలే. సో ఆరాటపడింది, ఎంబడిపడింది టీడీపీయే. ఎంబడి పడ్డాక బీజేపీ వాళ్ళు అంగీకరించారు తప్ప ఇది నేను చెప్పడం కదా. జీవీఎల్ నరసింహరావు అంటే వాళ్ళు బహిరంగంగానే అన్నారు కదా, మా ఎంబడి పడ్డారు అని. సో అందువల్ల ఆ క్లారిటీ మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఆ ప్రయోగం చేశాక విఫలమయ్యారు. అందువల్ల ఇప్పుడు ఆ ప్రయోగం చేశారు కనుకనే ఎక్స్ట్రా పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అంటారు, పీడీఏ అని. ఇప్పుడు మోడీ పట్ల, బీజేపీ పట్ల తమ విధేయత, తమ అనుకూలత తిరుగులేదని చెప్పడానికి ఇప్పుడు తాపత్రయపడాల్సి వస్తుంది. ఇక అందుకే చంద్రబాబు నితీష్ కుమార్ కూడా మోడీని అంత పొగుడుతున్నాడు. మీరు మోడీని పొగడడంలో జేపీ నడ్డా కన్నా కూడా, అమిత్ షా కన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నెంబర్ 1. మీరు గమనించండి, ఇప్పుడు మోడీని హైయెస్ట్గా పొగుడుతున్న నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడే. ఎందుకు? అదే ఎక్స్ట్రీమ్. మీకు ఇది నేను చెప్పడం కాదు, మీకు నరేంద్ర మోడీ 2019 ఎలక్షన్స్ అప్పుడు చెప్పాడు, మీరు మిత్రుల్ని మార్చడంలో మీరు చాలా సీనియర్ అని. అండ్ మీరు ఇవాళ తిడతారు, రేపు పొద్దున పోయి ఒడిలో కూర్చుంటారు, అందులో మీరు సీనియర్. గాలి అది అయితే ఫిగర్ గోధీమే బయటే అని. సో అందువల్ల ఇది నరేంద్ర మోడీ చెప్పి నేను చెప్పడం కాదు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు కనుక ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు. దానివల్ల పొలిటికల్ క్రెడిబిలిటీ పోతుంది. మీకు కన్సిస్టెంట్గా ఇన్ ప్రిన్సిపల్ ఒక దానిపైన వ్యతిరేకించడం వేరు, వెళ్ళి పర్సనల్ లెవెల్కి వెళ్ళి మోడీని తిట్టే కార్యక్రమం చేశాడు. మోడీ కుటుంబాన్ని పట్టుకొచ్చాడు. అసలు ఇక మోడీ వల్లనే దేశం నాశనం అయిపోతుంది, మోడీ యొక్క అసమర్థుడు అని చెప్పి ఒక ఎక్స్ట్రీమ్కి పోయి మోడీని విమర్శించాడు. ఇప్పుడు అందుకే మరో ఎక్స్ట్రీమ్కి పోయి మోడీ ప్రసన్నత కొరకు, మోడీని ప్రసన్నం చేయడం కొరకు తాపత్రయపడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే తెలుగుదేశానికి ఉన్న నెంబర్స్ కన్నా కూడా పొలిటికల్ క్రెడిబిలిటీ పోయింది. సో చంద్రబాబు నాయుడుకున్న ఆ పొలిటికల్ ఇన్కన్సిస్టెన్సీ వల్ల, పొలిటికల్ క్రెడిబిలిటీ పోవడం వల్ల ఇప్పుడు మోడీని ప్రశ్నించే పొజిషన్లో చంద్రబాబు నాయుడు లేడు. మోడీని శాసించే పొజిషన్లో ఉండాలి లెక్క ప్రకారం లేడు. అదే సార్ అందరిలో వస్తున్న డౌట్, ఎందుకు ఆ రకంగా లేదంటే ఆ క్రెడిబిలిటీ పోయింది. నీకు మారల్ స్టేచర్ పోయాక, పాలిటిక్స్లో నీకు ఆ మారల్ స్టేచర్ పోయాక నెంబర్స్ ఉన్నంత మాత్రాన్ని లాభం లేదు కదా. సో ఇది మొదటిది. రెండవది, ఇప్పుడు నిజంగానే ప్రాక్టికల్ పాలిటిక్స్ చూద్దాం సార్. చంద్రబాబు నాయుడుకి ముందున్న ఆప్షన్ ఏంటి? నేను విత్డ్రా చేసుకుంటా అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుందా? ఇప్పటికిప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అయితే పడిపోదు. పోనీయండి, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం జరుగుతుంటే బీజేపీ భయపడుతుంది. చంద్రబాబు నాయుడు వెళ్ళి కాంగ్రెస్తో కలుస్తాడా? కలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పొలిటికల్గా అయినా ప్రయోజనం ఉంటుందా? అది లేదు అవకాశం. ఇప్పుడు ఆయన సపోర్ట్ విత్డ్రా చేసుకుంటామని బెదిరించే అవకాశమే లేదు. బెదిరిస్తే వెళ్ళిపోమని అంటారు. ఇప్పుడు ఇలాగనే 16 మంది. బీజేపీ మేనోవరబిలిటీ చాలా ఎక్కువ, అవసరమైతే మిగతా పార్టీలు ఎంపీలు ఇప్పుడు ఆల్రెడీ 16 మంది ఉన్నారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు మాకు రాష్ట్రానికి ఇది ఇవ్వలేదు, మీరు
నేను విత్డ్రా చేసుకుంటాను అల్టిమేటం ఇచ్చాడు అనుకుందాం. పవన్ కళ్యాణ్ కలిసాడు. తర్వాత వైసీపీకి ఉన్న 4 ఎంపీలు రెడీగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి. అవును. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పక్కా జరిగితే అప్పుడు వెళ్ళి ఒడిలో చేరుదామని జగన్ ఉన్నాడు. అంటే 16 - 4 12 కావాలి. ఇక ఈ 12 మంది బీజేపీకి ఉన్న పవర్, మోడీకి ఉన్న పవర్ ఏంటంటే 12 మంది కూడా మిగిలిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు పోతలేరా? అలాగా రేపు కనుక చంద్రబాబు నాయుడు మోడీ పైన తిరుగుబాటు చేస్తే 12 మంది టీడీపీ ఎంపీలు ఎంతమంది మిగులుతారో డౌటే. ఎందుకు? ఇందులో చాలామంది వ్యాపారస్తులు, వేల వందల కోట్లతో లింకులు, ఈడీ ఉంది, సిబిఐ ఉంది. సో పెట్టుకోగలుగుతాడా? ఒకవేళ చంద్రబాబు నాయుడు పెట్టుకున్నా మిగతా ఎంపీలు ఎవరు మిగిలరు. తర్వాత చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వకపోతే మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అక్కడ మమతా బెనర్జీ చూడండి, మీరు న్యూట్రలైజ్ అయిపోయింది. ఒకప్పుడు భాషణ ప్రతిజ్ఞలు చేసేది, ఇప్పుడు ఎక్కడ వేది పోరాటం అంతా? ఎందుకంటే అక్కడ అడ్జస్ట్ అయిపోయింది మమతా బెనర్జీ. అభిషేక్ బెనర్జీ పైన సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఆమె కామ్ అయిపోయింది. మీరు కామ్ అయిపోయి ఇప్పుడు ఆమె మమతా బెనర్జీ మీరు గమనించండి, బీజేపీని విమర్శించడం కన్నా కాంగ్రెస్లో ఎక్కువ విమర్శిస్తుంది. సో అందువల్ల ఒక్కొక్క పార్టీని ఎలా మేనేజ్ చేస్తుంది బీజేపీ అని దానికి ఉదాహరణ మమతా బెనర్జీ కంప్లీట్ మేనేజ్. ఇప్పుడు మీరు ఎవరినన్నా కానీ బెంగాల్ రాజకీయాలు తెలిసిన వాళ్ళను, మమతా బెనర్జీ నో లాంగర్ ఫైటింగ్ బీజేపీ. అంతకుముందు మనకు గుర్తుందే ఉంటుంది, రోజు గవర్నర్తో పేచి అసలు ఇవన్నీ ఏవి లేవు, అన్నీ ఆగిపోయినాయి కదా. సో ఇప్పుడు ఆమె కోరిక ఏంటంటే ఇండియా కూటమికి ప్రెసిడెంట్ అయి బీజేపీకి అనుకూలంగా ఇండియా కూటమిని ఎలా బలహీనపరచాలి. ఇప్పుడు ఇండియా అంటే శల్య సారథ్యం అంటారు చూడండి. మహాభారతంలో శల్యుడు కౌరవ సైన్య వైపులు ఉండి కౌరవులు బలహీనపరుస్తూ పాండవులు బలపరిచారు. ఇప్పుడు సరిగ్గా మమతా బెనర్జీ ఆ రోల్ ప్లే చేయబోతుంది. సో మమతా బెనర్జీ అందుకే ఇండియా కూటమికి నాయకత్వం కావాలంటుంది. ఇండియా కూటమికి నాయకత్వం వహించి దాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ మేలు చేయాలన్న లక్ష్యం. అందుకే మీరు ఆగిపోయింది చూడండి మమతా బెనర్జీ. ఇక్కడ మీరు ఒకప్పుడు ప్రతిరోజు గవర్నర్తో పేచి ఉండేది, ప్రతిరోజు కేంద్రంతో ఫైట్ ఉండేది, మొత్తం ఆగిపోయింది చూడండి. ఎందుకు ఆగిపోయింది? అభిషేక్ బెనర్జీ పైన సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు అందువల్ల మోడీ, బీజేపీ ఈరోజు స్టేట్ ఆపరేటర్స్ పైన వాళ్ళకున్న గ్రిప్ కానీ, రాజకీయాల పైన వారికి ఉన్న తిరుగులేని శాసించే పరిస్థితి ఉన్న తర్వాత ధైర్యం చేసి చంద్రబాబు నాయుడు మోడీ పైన తిరుగుబాటు చేస్తాడా? అందుకే ఎక్కడ కేంద్రంతో శాసించే స్థితిలో నెంబర్స్ ఉండి కూడా యాచించే పని చేయాల్సి వస్తుంది. అది కారణం ఏంటంటే పాలిటిక్స్ వల్ల ప్రజలకు నష్టం జరిగేది అక్కడే. న్యాయంగా అయితే ప్రజలకు లాభం జరగాలి, కానీ నెంబర్స్ ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఈ పార్టీలు అనుసరించిన రాజకీయాల వల్ల, వారికి ఉన్న రాజకీయాల వల్ల, రాజకీయ బలహీనతల వల్ల పోరాడే సామర్థ్యం, చైతన్యాన్ని కోల్పోయారు. అందువల్ల ఇవాళ పరిస్థితి కేంద్రంతో పోరాడడం అనే ప్రసక్తే లేదు. ఏమైనా ఉంటే కేంద్రంతో కలిసి ఎంతో కొంత తెచ్చుకోవాలి తప్ప పోరాడేటువంటి పరిస్థితి లేదు. ఇది ఇవాళ కాదు, మీకు 2014 నుంచి ఇదే పరిస్థితి కదా. మధ్యలో అంటే ఆంధ్రప్రదేశ్ అవసరాలకు నిలబడు కన్నా తమ రాజకీయ అవసరాలకు నిలబడుతూ వచ్చారు. 2014లో అవసరం కనుక చంద్రబాబు నాయుడు మోడీతో జత కట్టాడు. మోడీ ఇక ఓడిపోతానని అనుమానం వచ్చింది, 2018లో వెళ్ళిపోయాడు. 2019లో మళ్ళీ ఓటమి తర్వాత పొరపాటున కూడా మోడీ ఒక్క మాట అనలేదు. మళ్ళీ 24కు ముందు కలిశారు. ఎక్కడ ఇలా ప్రజలు ఎక్కడ ఉన్నారు? ప్రజల కొరకు నువ్వు బీజేపీతో సంబంధాలు సవాలే లేదు కదా. తమ రాజకీయ ప్రయోజనాల కొరకు సంబంధాలు పెట్టుకున్నారు, విడగొట్టుకున్నారు. అందువల్ల నీకు ఎప్పుడైతే తమ రాజకీయ ప్రయోజనాల కొరకు మాట్లాడారో నీకు ఆ కెపాసిటీ పోతుంది. ఇప్పుడు నాగేశ్వర్ అనేవాడు నాకు పదవి కొరకు, నాకు ఇంకో లాభం కొరకు నేను విశ్లేషించాను అనుకోండి, నాలో ఆ పొటెన్షియల్ పోతుంది. కానీ నేను ప్రజల కొరకే మాట్లాడతాను, నాకు ఏ ప్రలోభాలు లేవనుకోండి, ఎవరు పడతానో ఉతికారేయగలుగుతాను. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వెన్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్ దేర్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కానీ వైసీపీ కానీ తమ రాజకీయ ప్రయోజనాల కొరకే బీజేపీతో వ్యవహారాలు జరుపుతున్నాయి తప్ప ప్రజల ప్రయోజనాల కొరకు వ్యవహారాలు జరపడం ఎప్పుడో మానేశాయి. సార్ మరొక అంశం వైఎస్ఆర్ శ్రేణుల్లోని ఆవేదన కలిగిస్తున్నది, పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం కూడా. సరస్వతి పవర్ షేర్ల విషయంలో ఎన్సీఎల్టీని ఆశ్రయించిన జగన్ ప్రక్రియ అంతా చట్టబద్ధంగానే జరిగిందంటూ కౌంటర్ దాఖలు చేసిన విజయమ్మ గారు నన్ను ఎందుకు ఈ ఆస్తుల అంశంలో, కుటుంబ అంశాల్లో కోర్టులో నిలబడుతున్నారు అని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేయడం. అంటే ఆవేదన వ్యక్తం చేస్తే ఏమొస్తుంది? నువ్వు ఆస్తి తగాదాల్లో దూరదు తల్లి. ఆస్తి తగాదాల్లో దూరి షర్మిలకు అనుకూలంగా ఆమె స్టాండ్ తీసుకున్నది కదా. తీసుకున్న తర్వాత ఇంకెక్కడ కొడుకు ఎక్కడ, కూతురు ఎక్కడ? నువ్వు అది బజానా పడక ముందే కూర్చొని పరిష్కరించగలిగి ఉంటే, అవి పరిష్కరించే ప్రయత్నం చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఆ పరిష్కరించే అవకాశం చేయలేకపోయాను.
చేయలేకపోయినప్పుడు ఏమైంది, సాధారణంగా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు తల్లిగా పెద్దల్ని, ఇంటి కుటుంబ పెద్దలను ఎవరినోని కూర్చుండబెట్టి ఇది బయటికి రాకుండా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. బహుశా చేసుంటారు. ఎందుకంటే ఏ తల్లి కూడా కోరుకోదు కదా తన కొడుకు కూతురు బహిరంగంగా కొట్లాడుకోవాలి, అందులో తాను ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి రావాలని ఏ తల్లి కోరుకోదు. అందువల్ల ఖచ్చితంగా విజయమ్మ కూడా కోరుకొని ఉండరు. ఆ ప్రయత్నాలు చేసింటారు, అది ఫలించలేదు. ఫలించినప్పుడు ఏం చేయాలి, కొడుకు కోడలు ఒకవైపు, కూతురు ఒకవైపు. ఆ వివాదం ఆస్తిగా రచ్చకెక్కింది. రచ్చకెక్కిన తర్వాత ఆమె ముందు 2 ఆప్షన్స్. ఒకటి న్యూట్రల్గా ఉండి మీరు చూసుకోండి, నేనైతే ఇన్వాల్వ్ కాను, నాకు ఇద్దరు కావాలి, మీరు ఏమైనా చేసుకోండి అని వదిలేయడం. ఆ పని విజయమ్మ చేయలేకపోయారు. ఎందుకంటే ఆమె నమ్మింది ఏంటంటే అన్యాయం షర్మిలకు జరుగుతుంది అని. అన్యాయం జరుగుతున్న ఆమె యొక్క లేఖలో చెప్పారు కూడా, నా ఒక బిడ్డకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను అని. సో ఆమె బిడ్డకు అన్యాయం జరుగుతుందని భావించింది, బిడ్డకు మద్దతుగా నిలవాలని కోరుకుంది. కోరుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది, ఫైటే కొడుకు బిడ్డకు కనుక, బిడ్డ వైపు తల్లి ఉన్న తర్వాత కొడుకుతో తల్లికి ఫైటే కదా, ఇంకేముంటుంది. సో అందువల్ల ఆస్తి తగాదాలు రచ్చకెక్కినాక ఇక అనివార్యంగా నీ కోర్టులో నిలబడాల్సింది, ఇంకో మార్గం ఉండదు. సో అందువల్ల ఇట్స్ ఎ పర్సనల్ ఫైట్ అండ్ పొలిటికల్ ఫైట్. ఒక పర్సనలీ ఆస్తి తగాదా వరకే లేదు కదా, ఆల్రెడీ రోజు షర్మిల జగన్కు వ్యతిరేకంగా పొలిటికల్గా ఇప్పటికీ ఆమె చంద్రబాబు నాయుడు అనేది దాంతో పోలిస్తే జగన్ విమర్శించేదే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో ఆ పాత్ర పోషించిన తర్వాత ఇంకేముంటుంది, ఆవేదనతో సంబంధం ఏంటి, ఆ దశ దాటిపోయింది. ఆవేదన పర్వం దాటిపోయి ఇప్పుడు సంఘర్షణ పర్వంలో ఉన్నారు. సో ఆ శాంతి పర్వం అయిపోయింది, ఆవేదన పర్వం విభేదాల పర్వంతో మొదలైంది. సో అనురాగాల పర్వం ఎప్పుడు అయిపోయింది, అనురాగాల పర్వం అయిపోయి విభేదాల పర్వం వచ్చింది, విభేదాల పర్వం కూడా అయిపోయి ఆవేదన పర్వం వచ్చింది, ఆవేదన పర్వం అయిపోయి ఇప్పుడు సంఘర్షణ పర్వం ఉంది. అది కూడా ఎన్నిక వస్తుంది, అమీతుమీ పర్వం రాబోతుంది. ఇక అమీతుమీ పర్వం వచ్చినాక ఇంకా నేను ఆవేదన చెందాను, ఆ పర్వం అయిపోయింది కదా. ఇప్పుడు మీకు అరణ్యకాండ వచ్చాక, అయోధ్యకాండ వచ్చాక అరణ్యకాండ గురించి ఏం చేయగలుగుతాం, వెనక్కి పోలేం కదా. సో ఇది కూడా అంతే, ద స్టేజ్ హస్ గాన్. ఇప్పుడు ఆవేదనకు అవకాశమే లేదు, ఇప్పుడు ఆవేదన ఆందోళనతో లాభమే లేదు. బట్ తల్లిగా అనిపిస్తుంది ఎవరికైనా, అక్కడ ఆ ప్లేస్లో మనం ఉన్న ఒక వెలిగిన కుటుంబం, ఉమ్మడి ఆ రాష్ట్రాన్ని శాసించిన కుటుంబం, ఆ కుటుంబంలో ఆస్తి తగాదాలు, అందులో కొడుకు రాజకీయంగా దెబ్బతిని ఉన్న సమయంలో, కూతురు రాజకీయం ప్రశ్నార్థకంగా ఉన్న సమయం. సో రాజశేఖర్ రెడ్డి ఏ స్థాయిలో పొలిటికల్గా స్ట్రాంగ్ మ్యాన్గా ఉండే, ఆ పొలిటికల్ లెగాసీ మొత్తం చిందరవందరైన పరిస్థితి. మీరు ఇలాంటి అంటే ఆస్తి తగాదాలే కాదు, రాజకీయంగా కూడా బాగా వీక్ అయ్యారు కదా. ఇప్పుడు కుటుంబంలో షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంటి, నోబడి నోస్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్న కాంగ్రెస్లో ఏముంది, ఏముంది, ఆమె ఏం చేయగలుగుతుంది. జగన్ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా ఉంది, ఆయనే ఓడిపోయాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు రాజకీయంగా కూడా ఊపు లేదు, ఆస్తి తగాదాలు రోడ్డుకెక్కాయి. సో ఈ ట్రాన్సిషన్ ఆమె సయానం మనమంటే చూసాం, ఆమె అనుభవిస్తుంది కదా. సో రాజశేఖర రెడ్డి సతీమణిగా 2004 నుంచి రాష్ట్ర రాజకీయాలను ఆ కుటుంబం ఏ రకంగా శాసించింది. ఆ తర్వాత పోనీయండి కొంత ఒడిదుడుకులు వచ్చినా కూడా 2019 తర్వాత 5 ఏళ్ల పాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజ్యం వచ్చింది. గుడ్ ఆర్ బ్యాడ్, లోపల ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా బయటకైతే పవర్ అవుతుంది కదా. ఇప్పుడు పవరు పోయింది, పాలిటిక్స్ పోయాయి, మీకు పర్సనాలిటీ ఇష్యూస్ ఏమో ముందుకు వచ్చాయి. సహజంగానే ఈ ట్రాన్సిషన్ చూసిన విజయమ్మ ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. కానీ ఒక దశకు రాకూడదు, ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వచ్చింది కదా, ఇప్పుడు వెనక్కి కూడా పోయే పరిస్థితి లేదు కదా. అవును సార్. సార్ తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం అంటున్నారు కేసీఆర్ గారు. నిన్న ఆయన తాడికొండ రాజయ్యని కలిసి పార్టీని మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు అట. దీనికి కాంగ్రెస్ వాళ్ళు కూడా గతం మర్చిపోయావా కేసీఆర్ అంటూ వాళ్ళు సెటైర్లు వేస్తున్నారు. అంటే గతం గతం ఎందుకు గుర్తుంటుంది, ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎవరికి గతం గుర్తుంటుంది, భవిష్యత్తు గుర్తొస్తుంది. సో అంటే ఒకటి కాంగ్రెస్ వాళ్ళ విమర్శ ఏంటి, పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్కి లేదు అని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దాంట్లో అనుమానమే లేదు కదా, కేసీఆర్కి లేదు, కాంగ్రెస్ కూడా లేదు. సో ఆ మాటకంతే ఏ పార్టీకి లేదు, బీజేపీ కూడా లేదు. పార్టీ ఫిరాయింపుల్ని భారత రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరూ ప్రోత్సహించిందే, ప్రోత్సహిస్తున్నదే.
సో అందువల్ల ఇందులో మారల్ హైగ్రౌండ్ ఎవరికి లేదు. డెఫినెట్గా కేసీఆర్ కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ మొదటిసారి 63 సీట్లు వచ్చాయి. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఓవైసీ వచ్చి చెప్పాడు తన కుట్రలు జరుగుతున్నాయి కనుక తన ప్రభుత్వాన్ని కాపాడటానికి, తెలంగాణ విఫలమైంది అని రేపు విమర్శించకుండా ఉండటానికి తాను ఈ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టాను ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలని, సిపిఐ ఎమ్మెల్యేలు అందరినీ లాక్కున్నాడు. సో కోడి ఎక్కడన్నా పుట్టనండి, గుడ్డు మన ఇంట్లో పుడితే చాలని. సో అదే కాదు, కోడి ఎక్కడన్నా కానివ్వండి, గుడ్డు కూడా ఎక్కడన్నా పెట్టండి, తర్వాత తీసుకొచ్చి మా బాస్కెట్లు ఎత్తే చాలు అన్నాడు. సో ఇదంతా జరిగింది. కానీ సెకండ్ టైం అయితే ప్రజలు అప్రతిహితమైన మెజారిటీ ఇచ్చారు. అంటే మొదటిసారి కేసీఆర్ చెప్పిన నరేటివ్ను అంగీకరించారు. కరెక్టే కదా, 63 సీట్లే ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ మరొకరు ఇంకొకరు చంద్రబాబు నాయుడు ఎవరు ఈ ప్రభుత్వాన్ని కూల్చేవారేమో, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్ ఈ పని చేశాడు, పాపం ఏం చేస్తాడు అంతకన్నా అని నమ్మారు కనుకనే మీకు సెకండ్ టైం భారీగా సీట్లు ఇచ్చారు కదా. సెకండ్ టైం భారీగా ఇచ్చినాక అయినా ఆగాడా కేసీఆర్? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో గెలిచిన 2 ఎమ్మెల్యేలు అందరినీ లాక్కుని ఎక్కడ దాకా వెళ్ళారు, క్యాబినెట్లో కూడా మంత్రులు చేశారు. అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి, అధికారికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి. ఇప్పుడు ఎలా మాట్లాడతారు కాంగ్రెస్ పేరు రేవంత్ రెడ్డి పేరు? ఎవడు యాక్సెప్ట్ చేస్తారు? సో చేసిందంతా తాను కూడా చేసి ఇప్పుడు తాను మాత్రం పవిత్రుని, ఎదురుడు మాత్రమే పనికి మాలని జనం ఒప్పుకుంటారా? సో అందుకే నేను అన్నది, బీఆర్ఎస్కే కాదు, కాంగ్రెస్కే కాదు, బీజేపీకి కాదు, ఏ పార్టీకి కూడా ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఉప ఎన్నికలు వస్తాయి, అది సుప్రీంకోర్టులో తేలాలి. కేసీఆర్ చేతులు లేదు, నా చేతిలో, మీ చేతులు లేదు. సో సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రశ్నిస్తున్న తీరు చూస్తే ఒక అనుమానం అయితే కలుగుతుంది, ఉప ఎన్నికలు రావచ్చేమో అని. ఎందుకంటే స్పీకర్ సమయం విషయంలో ఇక్కడ కీలకం. స్పీకర్ సమయం అంటే ఎంతసేపు అయినా తీసుకోవచ్చా? సుప్రీంకోర్టు చాలా కీలకమైన కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అడిగింది. ఎస్, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, కానీ దానికి కూడా పరిమితులు ఉంటాయి కదా అని. అంతకుముందు మేఘచంద్ర సింగ్ ఆ కేసులో సుప్రీంకోర్టు టైం పీరియడ్ ఇచ్చింది, మొన్న కూడా ఉన్నది. అంటే మీరు కనుక ఎంత టైం చెప్పకపోతే మేమే టైం నిర్దేశించాల్సి వస్తుంది అని. అందువల్ల ఒక అనుమానం, లీగల్ ప్రాసెస్, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ తీర్పు రాలేదు, కానీ అబ్జర్వేషన్ చూస్తే బహుశా ఉప ఎన్నికలకు రంగం సిద్ధం కావచ్చు అని. అయితే ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ 2/3 ఎమ్మెల్యేస్ కనుక ఫిరాయించి ఉంటే ఈ మెర్జర్ క్లాజ్ను ఉపయోగించుకోవాలి. అది కూడా అన్కాన్స్టిట్యూషనల్, కానీ దానిపైన సుప్రీంకోర్టు ఇంకా తేల్చలే. కానీ ఇప్పుడు చూస్తున్న బీఆర్ఎస్ నుంచి అలా పోవాలని ఇంకా 16 మంది పోవాలి. అది కారణాలు ఏదైనా 10 మంది దగ్గర ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 డేస్లో కనుక ఈ ప్రక్రియ పూర్తయి ఉంటే ఏమయ్యేది కాదు, 26 మంది. ఇప్పుడు రోజు రోజుకు ఏమవుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతుంది. చూద్దాం స్థానిక సంస్థల వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందో లేదో తేలిపోతుంది కదా. తొందరపడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎందుకు? క్యాబినెట్ ఎలాగూ విస్తరించడం లేదు, పదవులు ఏమి ఈ మేరకు ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇట్లాంటి పదవులే కదా అనేటువంటి వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఈలోగా సుప్రీంకోర్టు లీగల్ ప్రాసెస్ మొదలైంది, దాంతో ఉప ఎన్నికలు వస్తాయన్న భయం కూడా మొదలైంది. సో పొలిటికల్ ఈ థర్డ్ ఫ్యాక్టర్ బీజేపీ ఎమర్జ్ అవుతుంది. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చి బీజేపీ ఎమర్జ్ కావడంతో మరి ఇప్పుడే ఎందుకు ఆప్షన్ ఎక్సైజ్ చేసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళాలా వద్దా మొదటి డౌట్. వెళ్తే కాంగ్రెస్లోకి వెళ్ళాలా, బీజేపీకి వెళ్ళాలా, ఇవన్నీ క్వశ్చన్ మొదలయ్యాయి. ఈలోగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. సార్ మీకు ఉదాహరణకు గద్వాలే ఉంది. గద్వాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు లోకల్ కాంగ్రెస్ లీడర్లకు మధ్య ఈ ఘర్షణ రావడంతోనే మళ్ళీ మాకు ఎట్లా నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్లోనేమో చేరితే కేసీఆర్ హామీ ఇస్తే నీకు నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే అయిపోతుంది, బీజేపీలోనైనా కనీసం అమిత్ షా హామీ ఇస్తే అయిపోతుంది. కాంగ్రెస్లో ఎవరు హామీ ఇవ్వాలి? కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగలడా? రాహుల్ గాంధీ హామీ ఇస్తాడా? ఇప్పుడు కాంగ్రెస్లో చేరితే నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదు, కాంగ్రెస్లో ఏమీ చెప్పలేము.
సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వెళ్ళడం ఎక్సోడస్ అంటారే ఆ కట్టకట్టుకొని వెళ్ళడం ఆగిపోయింది. వెళ్ళి ఆగే వరకు ఏమవుతుంది, ఇంకా ఉప ఎన్నికలు వస్తాయా అనే అనుమానం పెరిగింది. ఎందుకంటే కనీసం 2/3 ఎమ్మెల్యేలు వస్తున్నా ఏదో ఒక వాదన ఇప్పటికి ఇంకా కాన్స్టిట్యూషనల్ అవునా కాదా ఇంకా తేల్చలే మెర్జర్ క్లాస్ ఉపయోగించుకొని నడుస్తుంది రాజకీయం కనుక దాన్ని వాడేవారు. అందువల్ల ఇప్పుడు 2/3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోలేదు, కాంగ్రెస్లో చేరలేదు. ఈలోగా సుప్రీంకోర్టులో అడావుడి చూస్తున్నాం. అందువల్ల ఉప ఎన్నికలు వస్తాయంటే వచ్చే అవకాశాన్ని మనం కొట్టిపారేయలేము. వస్తే ఏం జరుగుతుంది, నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. వస్తే మన నిజంగానే బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెసే నిలబెట్టుకుంటుందా, బీజేపీ మధ్యలో లాభపడుతుందా? దిస్ ఆర్ ఆల్ ఓపెన్ క్వశ్చన్. ఈ కేసీఆర్ అన్నట్లు మళ్ళీ వెంటనే ఈ సీట్లన్నీ బీఆర్ఎస్ఏ మళ్ళీ గెలుచుకుంటుందా? అదే జరిగితే పెద్ద రాజకీయ పరిణామం రాష్ట్రంలో. 3-way ఫైట్గా ఉంటుంది. 3-way ఫైట్లో కాంగ్రెస్ లాభపడవచ్చు కూడా. అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఏ బ్లాంక్ చెక్ అయితే కాదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సార్ అగ్రరాజ్యంలో మోదీ గారు అడుగు పెట్టకముందే మోదీ గారికి ట్రంప్ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. అది FCPA నిలిపేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశం. అదానీ కేసు అటకెక్కినట్లేనే అంటూ జరుగుతున్న ప్రచార నేపథ్యం. అంటే భారతదేశానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, చాలామంది అల్లాడిపోతున్నారు, టెన్షన్గా బతుకుతున్న నేపథ్యంలో అదానీ అనే అంశం మీదే ప్రయారిటీ పెరుగుతుంది అన్నది. అంటే ఇప్పుడు అది మోడీ పర్యటనకు ముందు ఈ డిసిషన్ తీసుకున్నారు. అదానీ ద బెనిఫిషరీ. అంటే ఇండియాకు డీల్ రాలే కానీ అదానికి డీల్ వచ్చేసింది. సో ఇది ఎలక్షన్ల ముందు నుంచి కూడా ఈ ప్రశ్న వస్తుంది. నేనే చాలాసార్లు విశ్లేషించి చెప్పాను, ట్రంప్ అధికారంలోకి వస్తున్నాడు కనుక ఏం జరుగుతుంది అని. ట్రంప్ ఈ FCPA మొదటి నుంచి కూడా వ్యతిరేకమే, ఇవాళ కొత్తగా ఏమీ కాదు, అంతకు ముందు కూడా ఆయన వ్యతిరేకంగానే మాట్లాడాడు. సో ఆ చరిత్ర కూడా ఉంది. అందువల్ల మోడీకి అదానికి మధ్య సాన్నిహిత్యం, అందువల్ల మోడీ మొదలు భారతదేశం నుంచి బార్గెన్ చేయడం కన్నా అదానీ గురించి బార్గెన్ చేస్తున్నాడా అనే అనుమానం కలిగించడానికి ఈ పరిణామాలు ఉపయోగపడుతుంది. టైమింగ్ అనేది వెరీ సస్పీషియస్ కదా. అంటే మోడీ అమెరికాకు వెళ్తున్న సమయంలో ఈ రకమైన నిర్ణయాలు వెలువడితే సహజంగానే టైమింగ్ ఈజ్ సస్పీషియస్. ఇప్పుడు ఆల్రెడీ ఇండియాతో ఇష్యూస్ ఉన్నాయి, టారిఫ్స్ ఉన్నాయి, వీసాస్ ఉన్నాయి, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు. నిన్నకాక మొన్న భారతీయులకు బేడీలేసి చైన్లేసి పంపించినా కూడా కొలంబియా, గాట్రవలా లాంటి చిన్న దేశాలు నిరసన చెప్పినా భారతదేశం నోరు మెదపలేదు. పైగా పార్లమెంట్లో ఒక రకంగా అమెరికా చర్యని విదేశాంగ మంత్రి సమర్థిస్తూ మాట్లాడాడు. సో టారిఫ్స్ ఇస్తామని ట్రంప్ బెదిరిస్తుంటే దానికి ట్రంప్ ప్రసన్నం చేసుకునే రీతిలో బడ్జెట్లో ట్రంప్ కోరిన విధంగా, ట్రంప్కు ఇష్టమయ్యే విధంగా హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ పైన సుంకాన్ని తగ్గించారు. అలాగే పీక్ సుంకాలు 150-125% ఉన్నదాన్ని పూర్తిగా తగ్గించి 70% చేశారు కస్టమ్స్ డ్యూటీ. తర్వాత ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇలాన్ మస్క్ ఉపయోగపడే రీతిలో టెస్లా కార్లపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించారు. అంటే క్లియర్గా వరుస పెట్టి ట్రంప్కు అనుకూలంగా మోడీ అమెరికాకు వెళ్ళకముందే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ట్రంప్ ఏమైనా మనకు అనుకూలంగా ఉన్నాడా అంటే ట్రంప్ లెఫ్ట్ రైట్ వాయిస్తూనే ఉన్నాడు. నిన్న కాక మొన్న స్టీల్ అండ్ అల్యూమినియం దిగుమతుల పైన భారీగా 25% సుంకాలు వేశారు. దానివల్ల ఇండియాకు అనేక దేశాలతో పాటు భారతదేశం కూడా నష్టపోతుంది. అందువల్ల ఇప్పటికీ భారతదేశాన్ని టారిఫ్ కింగ్ అని, బిగ్గెస్ట్ చార్జర్ అని మాట్లాడుతున్నాడు. సో ఈ వ్యవహారము క్లియర్గా భారత్కు వ్యతిరేకంగా ఉన్న సమయంలో మోడీ పర్యటన ఉంది. ఆ పర్యటనలో ఇండియాకు కన్ఫ్యూషన్స్ వస్తాయేమో, మన పైన టారిఫ్ విధించడేమో, లేదు జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ GSP అంటారు, దాని 1970s వచ్చిన అమెరికన్ ట్రేడ్ యాక్ట్. ఈ యాక్ట్ కింద కొన్ని రకాల దిగుమతులపైన సుంకాలు లేవు. ఈ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో హైయెస్ట్గా బెనిఫిట్ అయ్యేది భారతదేశమే. అందువల్ల దాంట్లో మళ్ళీ ఏమైనా మనకు ఛాన్స్ ఇస్తారా? ఇలా ప్రపంచమంతా ఎదురు చూస్తున్న సమయంలో అదానీ కోసం అనుకూలంగా నిర్ణయం వచ్చింది అంటే కుచ్ కాలా హై అనే అనుమానం అయితే రాక తప్పదు కదా. సో చూద్దాం మరి మోడీ అదానీతో పాటు భారతదేశానికి కూడా ఏమైనా తీసుకొస్తాడా, లేదా అదానీ కోసం భారతదేశ ప్రయోజనాలని తాకట్టు పెడతాడు అనే ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొంటాడా చూడాలి. భారతదేశానికి ఏదైనా అనుకూలమైన డీల్ పట్టుకొస్తే అదానీ ఇష్యూ పక్కకు పోతుంది.
భారతదేశానికి ఏ రకమైన ప్రయోజనకరమైన డీల్ రాక పైగా మోడీ ఒత్తిడి కనుక ఇండియా కాస్త రాజీ పడితే మాత్రం అదానికి వచ్చిన ప్రయోజనం భారతదేశ ప్రయోజనాల్ని కూడా తాకట్టు పెట్టాడని ఒక పెద్ద రాజకీయ విమర్శ కారణమవుతుంది. సార్ ఇది ఎఫెక్ట్ అవుతుందండి ఈ రాజకీయ పరంగా ఒకవేళ ఏది సాధించుకోకపోతే ఈయన మళ్ళీ వెనుదిరిగితే? అంటే ప్రతి అంశము మనం లైట్ ఇచ్చేస్తే లైట్ వెలిగినట్టు ఎఫెక్ట్ ఎంత ఉంటుందని ఎవరు చెప్పలేము. అలా అయితే రాఫెల్లో క్లియర్గా కనబడింది కదా. రాఫెల్ అనిల్ అంబానీకి అనుకూలంగా మోడీ వ్యవహరించాడు, అందరికీ తెలుసు అది. మీకు 20,000 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పించారు కదా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీని పక్కకు పెట్టి సుకోయ్ యుద్ధ విమానాలు తయారు చేసిన కంపెనీ అది, దాని విడిభాగాలు తయారు చేసిన కంపెనీ. అలాంటి కంపెనీని పక్కకు పెట్టి ఊరు పేరు లేదు కాగితం మీద ఉన్న అనిల్ అంబానీ కంపెనీకి 20,000 కోట్ల ఇవ్వలేదా? ఆ కాంట్రాక్ట్ సైన్ చేసే సమయంలో డిఫెన్స్ మినిస్టర్ పరీకర్ని ఇండియాలోనే ఉంచి అనిల్ అంబానీని ఫ్లైట్లో పట్టుకోపోలేదా మోడీ? ఆ రోజు నాకు ఇప్పటికి గుర్తు. ఆ రోజు అంటే రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం పైన ఫ్రాన్స్లో మిట్రాండ్ కాదు, ఫ్రాన్స్ అధ్యక్షుడు తర్వాత మీకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతకాలు చేసే సమయంలో ఆ బిజినెస్ డెలిగేషన్ అనిల్ అంబానీ ఉన్నాడు. కానీ మీకు రక్షణ మంత్రి పరీకర్ లేనప్పుడు ఆ రోజు మీడియాలో కూడా వచ్చింది. ఏం చేస్తున్నాడంటే గోవాలో ఒక ఫిష్ మార్కెట్ ఇనాగ్రేట్ చేస్తున్నాడు డిఫెన్స్ మినిస్టర్. సో ఇదంతా మన కళ్ళ ముందు జరిగిందే కదా. కానీ ఈ రాఫెల్ పైన ఇంత జరిగిన చర్చ ప్రజలు దాని ఆధారంగా ఓట్లేస్తలేరు కదా. ప్రజలు రాఫెల్ ఆధారంగానో అదాని ఆధారంగా ఓట్లేస్తే ఇలా ఉండదు. అందువల్ల దానికి కారణం ఏంటంటే మీడియా మారిపోయింది. ఒకప్పుడు బోఫోర్స్ అప్పుడు మీడియా వెంబడించి రాజీవ్ గాంధీ పతనానికి కారణమైంది. ఇప్పుడు క్రిటికల్ ప్రశ్నలు అడిగే ధైర్యం మీడియా చేస్తుందా? మీరు ప్రతిదాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాలను అటాక్ చేయడమే ప్రధాన పనిగా మీడియా పెట్టుకోండి. సాధారణంగా ప్రపంచంలో ఫ్రీ కంట్రీస్లో ఎక్కడైనా మీడియా అధికారంలో అని ప్రశ్నిస్తారు, భారతదేశంలో మాత్రం ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తుంది. సో భారతదేశంలో మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాగా చెప్పబడే మెజారిటీ మీడియా మీకు భారతదేశంలో అపోజిషన్ని ప్రశ్నిస్తుంది, రూలింగ్ పార్టీ ప్రశ్నించారు. అది విచిత్ర మోడీ కాలంలో ఎక్కడా లేదు ఇది. సాధారణంగా మీకు ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు. మీడియా యొక్క పని ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించడం మారే కదా. ఏ స్థాయి కంటే ఆ మధ్య యూట్యూబర్ వాడు రణ్వీర్ అలాబాద్ ఎవడేదో పిచ్చి పిచ్చి మాట్లాడితే నేను టైమ్స్ నౌ షో చూశాను, రాహుల్ శివశంకర్ దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుకొచ్చాడు. ఆడెవడో ఒక సమయరైన షోలో ఇండియాస్ గాట్ లేటెంట్ అని ఆ షో మీద చర్చ నడుస్తుంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తిట్టాడు. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఫ్రీ స్పీచ్ అంటోంది, కాంగ్రెస్ పార్టీ ఫ్రీ స్పీచ్ కావాలంటోంది, ఫ్రీ స్పీచ్ వస్తే రణ్వీర్ అలాబాదీ ఇట్లా మాట్లాడుతాను దాన్ని పట్టుకొచ్చారు. సో ఎక్కడి దాకా పోయా దాంట్లో ముస్లింలో పట్టుకొచ్చారు మళ్ళీ. అసలు రణ్వీర్ అలాబాదీ యొక్క ముస్లింలు ఏం సంబంధం? అది పోనీ వాడేమైనా ముస్లిమా? కాదు. అంటే ఏమన్నా కానివ్వండి మా ఎజెండాను మేము జనం మీద రుద్దుతాం, ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో అందువల్ల మీకు ఎక్కడికన్నా పోయింది మళ్ళీ ఏడికి వస్తుందంటే మళ్ళీ అక్కడికే వస్తుంది. సో మీకు ఆర్నవ్ గోస్వామీలు, రాహుల్ శివశంకర్లు, హిందీ మీడియా ఎకో సిస్టమ్ మొత్తం మేజర్ వర్క్ ఏంటంటే ప్రతిరోజు అపోజిషన్ తిట్టాలి, బీజేపీకి అనుకూలంగా ఎజెండాను మేనేజ్ చేయాలి. ఆఖరికి అల్లు అర్జున్ ఇష్యూ వచ్చినా దాన్ని సోనియా గాంధీ పట్టుకొస్తారు. ఎందుకు మీకు ఆర్నవ్ గోస్వామి పట్టుకొచ్చిండు కదా. పుష్ప 2 మీద ఎందుకు రేవంత్ రెడ్డి కోపము అల్లు అర్జున్ అంటే పుష్ప 2లో హిందూ మతాన్ని గ్లోరిఫై చేశారు, సోనియా గాంధీకి హిందూ మతం అంటే నచ్చదు, అందువల్ల హిందూ మతాన్ని గ్లోరిఫై చేసేందుకు అల్లు అర్జున్ సంగతి తెలిసారని సోనియా గాంధీ ఆదేశించింది రేవంత్ రెడ్డి అని. ఇంతకన్నా పైశాచికత్వము మూర్ఖత్వం ఇక్కడ ఉంటుందా? ఇది ఆర్నవ్ గోస్వామి పెద్ద డిబేట్ నడిపాడు. సో ఈ స్థాయికి దిగజారారు. మీడియా ఏం లేదు, మీడియా అంటే సేవకులు. ఇప్పుడు జీ హుజూర్ ఇవాళ ఏం చేయాలి అంటే ఇది వండు అంటే అది వండాలి, ఏది వండాలో బీజేపీ కార్యాలయం నుంచి ఆదేశాలు తీసుకొని రాత్రి వరకు అది వండుతారు. ఆ స్థాయిలో మీడియా వచ్చాక రాఫెల్ అయితేంది అదాని అయితుంది ఎవడు పట్టించుకుంటాడు. ఈలోగా అనేక రకాల ఎమోషన్స్ కదా, ప్రజలు ధరలు పెరుగుతున్నాయి, రూపాయి పత్రం ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. మనకు ఏ మతము కులము ఇలాంటివన్నీ వచ్చాక సీరియస్ ఇష్యూస్ పైన ప్రజలు రియాక్ట్ అయ్యే దశ దాటిపోయింది కదా. బొఫోర్స్ అప్పుడు ఎలా రియాక్షన్ వచ్చింది, ఇప్పుడు ఎలా తయారైంది చూస్తున్నాం కదా. సరే, థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు.